రైతు మిత్రులకు నమస్కారం. నా పేరు శేఖర్, నాగర్ కర్నూలు జిల్లా. ఇక్కడ వచ్చేసి మనము రైతు ఫీల్డ్లో ఉన్న ప్రొజెక్ట్ వచ్చేసి ఇది ఈషా కంపెనీ వారి వచ్చేసి రాకీ F1 సీడ్ హైబ్రిడ్ వచ్చేసి ఇది ప్రజెంట్ వచ్చేసి ఇది మనకు దీనిలో తోటలో వచ్చేసి మంచిగా ఈ ఇయర్లోనే సీడ్ ఎక్కువ వెరైటీ తక్కువ ఈ ఏరియాలో తక్కువ చేస్తుంటారు. బిఫోర్ ఎక్కువగా అంటే ఈ ఏరియాలో సింజెంటా, తర్వాత వచ్చేసి మిగతా ఇది మన కుబేర అట్లాంటి సీడ్స్ వేస్తుంటారు. ఈసారి ఇక్కడ ఈ ఫార్మర్ అనేది ఈషా కంపెనీ రాకీ F1 సీడ్ అనేది ఈ ఫార్మర్కి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఫస్ట్ ప్రజెంట్ వచ్చేసి దీనికి హీలింగ్ కానీ పంట కానీ హీలింగ్ ప్రజెంట్ వచ్చేసి క్రాప్ అనేది సెట్టింగ్ ఇంతగానో ఉంది. దాదాపు ఒక చెట్టుకు వచ్చేసి దాదాపు 3 కేజీల వరకు మనకు క్రాప్ అనేది ఉంది వచ్చేసి ఇది. దీంట్లో వచ్చేసి ఇంకోటి ఫార్మర్ అనేది ప్రాపర్గా ఎప్పుడప్పుడు పెస్టిసైడ్ స్ప్రే చేసుకోవడం వల్ల కాయ సైజు అయినా కానీ దీంట్లో వచ్చేసి మిగతా సీడ్లకు దీనికి డిఫరెంట్ ఏముందంటే ఇందులో వచ్చేసి ఎక్కువగా మనకు సీడ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల వెయిట్ ఎక్కువ రావడం జరుగుతుంది. రైతుకు వచ్చేసి కూడా మరి పంట దిగుబడి ఎక్కువ వస్తుంది, వెయిట్ కూడా వస్తుంది. వెయిట్ రావడం వల్ల రైతుకు పంట దిగుబడి ఎక్కువ వస్తుంది. ఈ సీడ్ వచ్చేసి ఎక్కువగా చాలామంది రైతులు వేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్కారం అన్న, ఎవరన్నా? పుల్జాల వచ్చేసి ఇక్కడ మండలం ఏదైనా? రైతు మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నరేష్ కుమార్. ఈషా అగ్రిసీడ్స్ తెలంగాణ రీజనల్ మేనేజర్ గా పనిచేస్తున్నా. ప్రస్తుతం మనం రాకీ ఫీల్డ్ అరేంజ్ చేశాము. నాగర్ కర్నూలు జిల్లా పుల్జాల గ్రామంలో ఉన్నాం. రైతుల యొక్క అనుభవాలు వారు షేర్ చేసుకుంటున్నారు, దయచేసి గమనించగలరు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు రాజన్న. ఎవరు? పుల్జాల. పుల్జాల ఇక్కడ మండలం వచ్చేసి నార్కల్ మండలం, నార్కల్ జిల్లా అన్నమాది జిల్లా. మీరు ఇప్పుడు ఈషా కంపెనీకి సంబంధించిన రాకీ F1 సీడ్ పెట్టారు కదా, హైబ్రిడ్ రకం వచ్చేసి ఎట్లా ఉంది? మీరు పెట్టిన తర్వాత మీకు ఇప్పుడు ఎట్లా ఉంది? క్రాప్ ఎట్లా ఉంది? చాలా బాగుంది అన్న. క్రాప్ కుబేరతో పోల్చుకుంటే, కుబేర కానీ ఇంకా ఇతర రకాలతో పోల్చుకుంటే ఈషా కంపెనీ రాకీ సీడ్ చాలా బాగుంది. ఈసారి మేము ఒక 5 మంది రైతులం కలిసికట్టుగా సాగు చేయడం జరిగింది. చాలా బాగుంది అన్న. ఇప్పుడు ఎట్లా కాయ సైజ్ ఎట్లుందన్న? కాయ సైజు కానీ కాయ ఉండడం అనే అందులో కూడా ఎట్లా ఉంది మీకు? ఎట్లా చాలా ముందు పెట్టిన సీడ్లతో ఈ సీడ్ కు దానికి డిఫరెన్స్ ఏమున్నాయి? ఇంతకు ముందు సీడ్ కు ఈ సీడ్ కు చాలా డిఫరెంట్ ఉంది. కాయ సైజు గానీ చాలా బాగుంది. వేరే సీడ్లతో పోల్చితే చాలా బెటర్ గా ఉంది. ఇందులో విత్తన శాతం ఉడకంగా చాలా బాగుంది అన్న. రైతు మిత్రులారా ఒకటి గమనించండి, దీంట్లో విత్తన శాతం అధికంగా ఉంది. దాదాపు ఫుల్ ఫిలప్ విత్తనాలు. దీనివల్ల రైతుకు వచ్చేసి దిగుబడి రావడం జరుగుతుంది. దానివల్ల వెయిట్ ఎక్కువ వస్తుంది. తూకం, బరువు, కాయ బరువు శాతం ఎక్కువ ఉండడం వల్ల అధిక దిగుబడి వస్తుంది. ఫుల్ కాయ సైజు, కాయ ఎంత ఉందో అంత లెంత్ గింజలు, తూకం శాతం అధికంగా వచ్చే అవకాశం ఉంది. రైతుకు దీనివల్ల కూడా అధిక లాభం. ఇది ఒక కాయ సైజు, కలర్, విత్తన శాతం. రైతుకు కావాల్సింది వైరస్ టోలరెన్స్. దిగుబడి అధికంగానే ఉంది, సైజు మంచిది, మంచి కలరు, మార్కెట్లో ఈజీగా పోతుంది. గెనుపుకు మధ్య దూరం కూడా చాలా తక్కువ ఉంది. వైరస్ తట్టుకున్నది, విల్కు తట్టుకున్నది, చిక్కటి కాపు. వేరే రకాలతో పోల్చుకుంటే చాలా బెటర్. రైతుల గమనించండి. ఒకసారి వేసిన రైతు అనుభవం అట్లా తెలుసుకుందాం. ఇచ్చిన డీలర్ ఉన్నాడు. డీలర్ కూడా ప్రజెంట్ వచ్చేసి మనకు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ లో కూడా సీడ్ ఎక్కువ చాలా వరకు సేల్ చేయడం జరిగింది. అక్కడ డీలర్ మాటల్లో కూడా తెలుసుకుందాం ఒక మాట. డీలర్ అనుభవం. నమస్తే సార్. నమస్తే. ఏ విధంగా అనిపిస్తుంది సార్ ఈ రకం? నాకు అన్ని వెరైటీలు చూసాం. అన్ని వెరైటీలతో పాటు ఈ వెరైటీ మాకు బాగా అనిపించింది. ఈల్డింగ్ కూడా విషయంలో చూస్తే దగ్గర గెనుపు ఉంది. క్రాప్ సెట్టింగ్ బాగుంది. సెకండ్ క్రాప్ వచ్చింది, ప్లస్ సెకండ్ క్రాప్ కూడా
ఏ మాత్రం తగ్గేది లేకుండా సైజ్ కూడా బాగా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే వైరస్ తట్టుకోవడంలో బాగుంది. వైరస్ మొత్తానికి ఒక చెట్టు కూడా వైరస్ లేదు. మీరు రైతులకు రికమెండేషన్ చేశారా? రికమెండ్ ధైర్యం చేసుకోవచ్చు. జర్మినేషన్ ప్రాబ్లం లేదు. ఇంకొకటి ఏంటంటే జర్మినేషన్ ప్రాబ్లం అసలు లేదు. కాకపోతే కంపెనీ క్వాంటిటీ తక్కువ ఇచ్చింది. ఆ తక్కువ ఇచ్చిందని ఈసారి ఎక్కువగానే అందజేస్తామని చెప్పేసి గుంతకోట వెంకటేశ్వర సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ శ్రీశైలం అని మా పేరు. మేము కూడా ఈసారి అందరికీ అందుబాటులో ఈసారి సీడ్ ఉంటుందని చెప్తున్నాం. ఇంకొకటి ఏంటంటే విల్ట్ ప్రభావం మా ఏరియా ఎక్కువ ఉంటుంది. విల్ట్ అనేది ఈ సంవత్సరం ఈషా వాళ్ళ రాకి మాత్రం వెరైటీ విల్ట్కి తట్టుకుంటుంది. విల్ట్ అనేది ఇక్కడ లేదు. మేము చూసింది ఏంటంటే గతంలో అదర్స్ ఇక్కడ మా తోట పక్కల అదర్ వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ ఓ వెరైటీ, అతను పక్కన ఇంకో వెరైటీ ఉంది. ఆ వెరైటీతో పోల్చుకుంటే మాకు ఎటువంటి విల్ట్ కానీ ఎటువంటి వైరస్ కానీ ఏవి లేవు. ఇంకొకటి ఏంటంటే మాకు చిక్కటి కాపు రావడంతో మాకు చాలా చాలా సంతోషకరం. ఏంటంటే చిక్కటి కాపు మాకు బాగుంది. లేపలేకపోతున్నాం, ఇరిగిపోతున్నాయి, బరువుతోనే ఇరిగిపోతుంది. చిక్కటి కాపు. దయచేసి రైతులు గమనించింది ఒకటే, మొక్కకు సాలుకు కొద్దిగా దూరం పెట్టుకోవాలి. సెకండ్ క్రాప్ తగ్గట్లేదు. సైజ్ సెకండ్ క్రాప్ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ సీడ్ వచ్చేసి ఈషా కంపెనీ వచ్చేసి రాకీ F1 వచ్చేసి హైబ్రిడ్ రకం. ప్రజెంట్ ఉన్న ఈ వాతావరణం సెట్టింగ్లోనే, ఈ సంవత్సరంలోనే క్రాప్ సెట్టింగ్లోనే వచ్చేసి ప్రజెంట్ హీలింగ్ కానీ క్రాప్ సెట్టింగ్ కానీ చాలా బాగుంది. రైతులకు ఏంటంటే మెయిన్గా మనం కంపెనీ నుంచి ఆలోచించాలంటే అధిక దిగుబడి, అధిక క్రాప్ సెట్టింగ్ రావడం వల్ల కూడా రైతులకు నెక్స్ట్ వచ్చే రైతులు ఏం చేస్తుంటే ఎక్కువ పంటలు వేసుకోవడం వల్ల కూడా వాళ్ళకు కూడా దిగుబడులు వచ్చి వాళ్ళు కూడా లబ్ధి పొందడానికి మిగతా రైతులు మొత్తం ఇదే సంబంధించిన హైబ్రిడ్ రకాన్ని వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.